ఓవైపు పుట్టినిల్లు మరోవైపు మెట్టినిల్లు రెండు కళ్ళుగా భావిస్తూ ప్రస్తుతం రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ మమతా రాయపాటి గారు మహిళా దినోత్సవ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్కారం అండి. నమస్తే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మేడం చెప్పండి, రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా మీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? చాలా బాగుందండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎంజాయ్ చేసేది ఈ హాస్పిటల్ సర్వీసు ఇవన్నీ. సో ఒక పక్కన పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ అలా వాళ్ళని అటెండ్ చేస్తాను. అండ్ అట్ ఏ హయ్యర్ లెవెల్ హాస్పిటల్ స్ట్రాటజీస్ గురించి డిస్కషన్స్ మేనేజ్మెంట్తో, దాని తర్వాత ఎంప్లాయీ వెల్ఫేర్ చూడటం అండ్ హైరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎప్పుడు 24/7 జాబ్లా ఉంటుందండి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దెర్ ఈస్ ఆల్సో రిలాక్సేషన్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లైక్. అంటే మామూలు సందర్భాల్లో వేరు, కరోనా సమయంలో అంటే ఒకవైపు విచ్చేసే పేషెంట్స్ కానివ్వండి, తర్వాత పనిచేసే స్టాఫ్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ మీ యొక్క ఉద్యోగ బాధ్యతను చేపట్టారు? అంటే ఈ హాస్పిటల్లో అయితే మనం కరోనా పేషెంట్స్ ఇనీషియల్గా తీసుకోలేదండి. విజయవాడ హాస్పిటల్లో తీసుకున్నాం. ఫస్ట్లో చాలా డిఫికల్ట్గా ఉండిందండి ఎంప్లాయీస్ని మోటివేట్ చేయటం. ఎందుకంటే ఎవరికైనా భయమే కదా, we may not be available, we may not even survive కరోనా వస్తే అనేది గ్యారంటీగా భయం ఉంటుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైము 2015 జాయిన్ అయ్యాక అంతసేపు నర్సెస్తో మాట్లాడి కన్విన్స్ చేయాల్సి వచ్చింది కరోనా కేసెస్ని. దానికి ఏంటంటే ఒకవేళ మన పేరెంట్స్కి వస్తే హూస్ గోయింగ్ టు టేక్ కేర్? ఇట్ ఈస్ అగైన్ అ హాస్పిటల్ అండ్ నర్స్, రైట్? సో అలాంటి రోల్లో మనం ఉన్నప్పుడు వీ షుడెంట్ గో బ్యాక్ అలా అని చెప్పి పేషెంట్ ఒక్కళ్ళు కూడా మనం ఈ హాస్పిటల్లో జాయిన్ అయితే మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను అవసరమైతే అని వాళ్ళని మోటివేట్ చేసామండి. సో అట్లా ఫస్ట్ ఫ్యూ పీపుల్ స్టార్ట్ అయ్యారండి. వన్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, అంత బాగుంది అన్నాక ఇంకా ఆటోమేటిక్గా ముందుకు వచ్చారండి. ఫస్ట్ ఫ్యూ వాజ్ డిఫికల్ట్. అంటే మీ గురించి చెప్పండి మేడం. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ బాల్యం మొత్తం ఎలా గడిచింది, మీ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ, మీరు ఎడ్యుకేషన్ స్కూల్స్ కానివ్వండి, కాలేజ్ కానీ, ఎంబీబీఎస్ దాకా ఎక్కడెక్కడ పూర్తి చేశారు? మా ఫాదర్ డాక్టర్ అండి. మేము 4 పిల్లలం, ఒక సిస్టరు, 2 బ్రదర్స్ ఉన్నారు. సో ఎడ్యుకేషను బార్న్ బ్రాటప్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ గుంటూరే అండి. ఫస్ట్లో బాల్కుటీలో చదివాను, తర్వాత కేంద్రీయ విద్యాలయ, ఫాలోడ్ బై ఇంటర్ జేకేసీ కాలేజ్ అండ్ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివానండి. గుంటూరు మెడికల్ కాలేజ్లో 96కి హౌస్ ఏజెన్సీ కూడా ఫినిష్ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ పిల్లల్ని టేక్ కేర్ చేస్తా ఆల్మోస్ట్ 20 years ఐ స్టేడ్ హోమ్ అండి. మా పాప కూడా మెడిసిన్ జాయిన్ అయ్యి బాబు కూడా అబ్రాడ్ వెళ్ళాక నేను ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండి. మీ మెట్టినిటీ గురించి, అంటే మీ వివాహం ఎప్పుడు జరిగింది, పిల్లలు? 92లో ఐ గాట్ మ్యారీడ్ అండి రంగబాబుతో. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది మెడిసిన్ అంతే. బట్ వెరీ సపోర్టివ్, లేకపోతే నేను గ్యారంటీగా చదవగలిగేదాన్ని కాదు. ఆ తర్వాత బిఫోర్ ఫైనల్ ఇయర్ 2 పిల్లలు ఉన్నారండి. ద మోస్ట్ ఎంకరేజింగ్ పర్సన్ మేబీ వాజ్ మై అత్తగారు. షీ వాజ్ వెరీ సపోర్టివ్ టిల్ ఐ ఫినిష్డ్ మెడిసిన్ అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు గ్రోయింగ్ అప్, పొలిటికల్ ఫ్యామిలీ, మేబీ వాళ్ళు ఏమన్నా డీవియేట్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళ చదువు వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను కెరీర్ వెనక్కి పెట్టేశానండి. ఓవైపు వైద్య వృత్తిలో కొనసాగుతూనే మరోవైపు మీ మామగారి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకున్నారు. ఎలా ఉండేది అప్పుడు? ఫ్రాంక్గా చెప్పాలంటే పాలిటిక్స్లో నేను పార్టిసిపేట్ చేసే టైము 5 yearsలో ఆ 1.5 monthేనండి. ఎందుకంటే యాజ్ అ డాటర్ ఇన్లా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ గ్యారంటీగా తీసుకోవాలి కాబట్టి. సో ఎలక్షన్ టైంలో ఆయన పెద్ద ఆయన అయిపోయారు. సో వీ థాట్ వీ విల్ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మాత్రం మార్నింగ్ 5-5:30 కల్లా ఆల్మోస్ట్ బయలుదేరిపోయేవాళ్ళం అండ్ నైట్ మేబీ 11:30, 12, 1కి వచ్చేవాళ్ళం. బట్ ఐ యూస్ టు ఎంజాయ్. నేను ఎందుకంటే బేసికల్లీ నేను పీపుల్స్ పర్సన్. నాకు మనుషులు వాళ్ళతో షేర్ చేసుకోవటం, ఆ ఇమోషన్స్ అవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్. సో నాకు ఎప్పుడు పెద్ద డిఫికల్ట్గా అనిపించేది కాదు. బట్ క్లియర్గా చెప్పేదాన్ని, నేను ఈ టైంలోనే పాలిటిక్స్లో ఉంటాను, ఆ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు మై జాబ్. ఆల్ ఐ కెన్ డూ ఈజ్ మీ సమస్యలు మావయ్య గారి దగ్గరికి, రంగబాబు దగ్గరికి తీసుకెళ్ళగలను. ఆ తర్వాత మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే ఐ షుడెంట్ గివ్ అ రాంగ్ ఇంప్రెషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ యూ ఫర్ ద నెక్స్ట్ 5 years విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. అందుకని వాళ్ళకి క్లియర్గా నేను మీ అన్నీ తీసుకెళ్ళి చెప్తాను, బట్ తర్వాత నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు అని క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేసేదాన్ని. భవిష్యత్తులో మీ అడుగులు ఏమైనా రాజకీయ రంగం వైపు పడే అవకాశాలు ఉన్నాయా? లేదండి, నాకు అసలు పొలిటికల్గా పెద్ద అసలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ సూట్ పాలిటిక్స్ ఆల్సో. నేను చాలా ఫ్రాంక్ అండ్ ఫెయిర్ ఆన్ ఫేస్ అండ్ ఐ డోంట్ థింక్ పాలిటిక్స్కి అది సూట్ అవుతుందని. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కీన్.
అంటే వైద్య వృత్తి అంటే 24/7, అంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో, ఎప్పుడు ఎక్కడికి ఏ కేసు చూడడానికి అటెండ్ అవ్వాలి వస్తున్న అటువంటి తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే 24/7 ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి ఎమర్జెన్సీ. మరోవైపు చూస్తే కుటుంబ పరంగా రాజకీయ వాతావరణం అంతా ఉంటుంది. రాజకీయ వాతావరణం కూడా ఏంటంటే ఎప్పుడు ఏ టైంకి బయటకు వెళ్ళి ఎప్పుడు ఏ టైంకి ఇంటికి వస్తారో తెలియదు. ఇటువంటి నేపథ్యంలో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు మీరు? నేను బ్యాలెన్స్ అనే దానికంటే మా ఫ్యామిలీ ఈజ్ కోపింగ్ విత్ మీ అని చెప్పటం కరెక్ట్ ఏమోనండి. ఎందుకంటే నా టైం మోస్ట్ ఆఫ్ ద టైం హాస్పిటల్కే నేను కేటాయిస్తానండి. అండ్ ఎప్పుడు కూడా అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ అనే క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే నైట్ ఎవరికన్నా అవసరం అయితే మనం స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరికన్నా ఇబ్బంది వస్తుందని చెప్పి అసలు ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయనండి. అండ్ ప్రయారిటీ కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే హాస్పిటల్కి వర్క్కే ఇస్తాను. సో పాపం వాళ్ళే బేర్ చేస్తారని చెప్పాలండి ఒక రకంగా. వర్క్ ఏమో మార్నింగ్ ఆల్మోస్ట్ 7 నుంచి స్టార్ట్ చేస్తాము అండ్ ఈవినింగ్ 5:30-6 వరకు. బట్ లక్కీగా ఏంటంటే మాకు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్స్ చాలా బాగుంటాయి. నైట్ కూడా వన్స్ ఇన్ అ వైల్ గ్యారంటీగా అటెండ్ చేయాల్సి వస్తుంది, కానీ కాన్స్టెంట్గా అయితే డిస్టర్బ్ చేయరండి ఫర్ షూర్. బట్ ఎనీ టైమ్ ఫర్ పేషెంట్స్, ఫర్ ఎంప్లాయీస్, ఐఎమ్ ఆల్వేస్ దేర్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫ్రమ్ మీ. రమేష్ హాస్పిటల్లో ఎక్కువ మంది మహిళా సిబ్బంది ఉద్యోగులు నిర్వర్తిస్తూ ఉంటారు, ఉద్యోగ బాధ్యతలు. అయితే మీరు వాళ్ళతో ఎలా ఉంటారు? మీ మధ్య సమన్వయం ఎట్లా ఉంటుంది? వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? ఒక లక్ ఏంటంటేనండి, మా ఎండి గారు రమేష్ గారు బిలీవ్ చేయటం దట్ ఫీమేల్స్ కెన్ డూ అ గుడ్ జాబ్ అని. ఆయన మాకు ఛాన్స్ ఇవ్వటం వల్ల మేమందరం ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం. అండ్ నా బిలీఫ్ కూడా అదేనండి. నాకు సమ్హౌ ఐ డోంట్ నో, మెన్ తిట్టుకుంటారేమో కానీ, బట్ I always believe if something is given to women, they will put in 100% అని. సో ఆ బయాస్ కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ కూడా చేస్తూ ఉంటాను మేల్ ఎంప్లాయీస్తో. బట్ ఐ బిలీవ్ ఫీమేల్ వర్క్ బెటర్ అండ్ మోర్ ఆనెస్ట్లీ అండ్ మోర్ కమిటెడ్ అనేది నా ఐడియా అండి. సో వాళ్ళతో నాకు అసలు చాలా ఈజీ వర్క్ చేయటం. మాకు అసలు ఫర్ దట్ మ్యాటర్ ఆ డిఫరెన్సే ఉండదు. నర్సులు కానీ ఆర్ ఆయమ్మలు కానీ ఎవరైనా వీఆర్ ఆల్ యునైటెడ్. మేము ఎప్పుడు వీఆర్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అని కూడా అసలు ఫీల్ అవ్వమండి. వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ హియర్. రమేష్ హాస్పిటల్కి వస్తే డబ్బులు పెద్ద ఎత్తున కుమ్మరించాలని బయట ఒక టాక్ ఉండదు, ఎందుకని అంటారు అలా? అంటే ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ అండి ఫస్ట్ థింగ్. సో జనాలు బిల్డింగ్ చూడంగానే అనుకోవటం గ్యారంటీగా ఉంటుంది. మనం పర్సెప్షన్స్ మార్చలేము. ఒక స్మాల్ షాప్కిను ఒక షాపర్ స్టాపో లైఫ్ స్టైల్కో ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో మన పర్సెప్షన్లో మనమైనా అనుకుంటాం కదా, ఇక్కడైతే రిలేటివ్గా చీప్గా ఉంటుంది, అది పెద్ద కొట్టు కాబట్టి. ఆ పర్సెప్షన్ గ్యారంటీగా ఉంటుందని ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎస్ మేబీ వీఆర్ 5-10% కాస్ట్లీ బికాస్ the kind of service we give, the kind of infrastructure we have, and all under the same roof and constant ga attend chese people, we may be a little costly, but then what people perceive and what we are is not the same. Guarantee ga వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాక వాళ్ళు మాట్లాడేది గ్యారంటీగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము కూడా బాగానే డిస్కౌంట్స్ లేని వాళ్ళని చూసి వాళ్ళని వేరే ప్యాకేజెస్లో పెట్టడము అండ్ వాట్ ఎవర్ పాసిబుల్ చేస్తామండి. ఫర్ దట్ మ్యాటర్ ఏంటంటే కొంతమందిని డిస్కరేజ్ చేస్తాం కూడా, వద్దు ఇంకా పేషెంట్ బాగాలేరు మీరు స్పెండ్ చేయటం కూడా వేస్ట్, కావాలంటే మేము మాట్లాడతాము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ హియర్ మీరు అది మెడిసిన్స్కి పెట్టుకోండి అండ్ వీ విల్ స్పీక్ టు పీపుల్ అని చెప్పి రమేష్ గారు బిలీవ్ చేసేది కూడా అదేనండి. ఎవరు కూడా మెడిసిన్ కోసం అంటే సర్వైవ్ అవ్వరు అని అనుకున్నప్పుడు మెడిసిన్ కోసం ఆస్తులు అమ్మటం అలా అసలు చేయొద్దు. వీ హ్యావ్ టు డిస్కరేజ్ వెన్ ఇట్ షుడెంట్ బీ డన్ సో అని ఎప్పుడు చెప్తా ఉంటారు అండ్ వీ ఫాలో ఇట్. ఇక్కడికి వచ్చే పీపుల్ని కానీ మీరు ప్రీవియస్ పేషెంట్స్ని కానీ అడిగితే ఎంతోమంది నా రూమ్కి వస్తారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎథికల్ డెసిషన్. వాళ్ళకి కష్టం అలా ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోవటం, అట్ ద సేమ్ టైం ఖర్చు పెట్టుకోలేరు. సో నేను చెప్తానమ్మా మీరు ఇక్కడ వరకు చేశారు, 80 years పర్సన్, సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఒకవేళ ఆయన కాన్స్టెంట్గా బెడ్లో ఉంటే ఈజీ ఎంజాయింగ్ లైఫ్, సో నో పాయింట్ కదా, మీరు ఆ డెసిషన్ మీరు అందరూ కలిసి తీసుకోండి, విల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్తాను. ఈ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్న తరుణంలో మీరు మర్చిపోలేనటువంటి ఆనందకరమైనటువంటి ఘటన ఏదైనా? చాలాసార్లు పేషెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి నాకు యాజ్ ఎ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎ సిఓఓ ప్రీవియస్లీ వాజ్, ఎప్పుడైనా కానీ ఎంప్లాయీస్ పేషెంట్స్ దిస్ బ్రింగ్స్ గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు మీ. పేషెంట్స్ వైపు నుంచి చూస్తే
సరగసి రీసెంట్గా పాప పుట్టింది. దాని తర్వాత లాట్ ఆఫ్ టైమ్స్ సర్వైవ్ అవ్వరు అనుకున్న వాళ్ళు సర్వైవ్ అవ్వటం, ఈ అమ్మాయి వాళ్ళు బతుకుంటుందా లేదా అని చెప్పి ఐసీయూలోకి వెళ్తాం. అలాంటి అమ్మాయి ఒక 3-4 డేస్ తర్వాత చక్కగా పక్కన చైర్లో కూర్చొని ఉంటుంది. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అలాంటివి కొన్ని సంఘటనలు చాలా 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 హ్యాపీనెస్ తెస్తాయన్నమాట. బతకరు అనుకున్న వాళ్ళు 1.5 month తర్వాత 2 months తర్వాత వాళ్ళని ఓపీలో చూస్తాము, రివ్యూకి వచ్చి, దట్ బ్రింగ్స్ గ్రేటెస్ట్ హ్యాపీనెస్. దాని తర్వాత ఎంప్లాయీస్ వైపు నుంచి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటేనండి మమ్మల్ని ఫర్ లైఫ్ వి ఓ దెమ్ అని అనిపిస్తుంది. నాకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ మన్ని చూసుకునే విధానం చూస్తే అసలు నిజంగా మనం జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాము అని అనిపిస్తుంది. దే టేక్ కేర్ ఆఫ్ అస్ సో వెరీ వెల్ అనమాట. ఎంప్లాయీస్ ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ అబౌట్ దెమ్. వాళ్ళ చిన్న చిన్న సక్సెస్లు, వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న పాజిటివ్స్ అవన్నీ ఇట్ బ్రింగ్స్ హ్యాపీనెస్ టు మీ ఆల్సో. ఓవైపు వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల్లో కూడా మీ యొక్క ఏదైతే ఉన్నాయో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరో కోణంగా చూసుకుంటే సామాజిక బాధ్యతగా స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. వాటి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఒక మనిషి అంటే మనం మంచిగా ఉన్నందుకు మనకు అన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదండి. ఫ్యామిలీ వైపుకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మన జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ మన సొసైటీకి గ్యారంటీగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ రీసెంట్గా కూడా అనుకుంటున్నాం అనమాట, ఏం చేయట్లేదు ఈ మధ్య సోషల్ యాక్టివిటీస్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు నేను మెడిసిన్ నేను కట్టింది 900 కట్టానండి నా ఫైనల్ ఇయర్లో కూడా 3 monthsకి. సో మై ఎడ్యుకేషన్ బేసికలీ కేమ్ ఫ్రమ్ వాట్ పీపుల్ పెయిడ్, రైట్? సో ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ ఫర్ షూర్. అండ్ బేసికలీ నేను చదివిన స్కూల్ వల్ల కానీ ఏదైనా కానీ నేను చాలా ఎక్కువ ఫీల్ అవుతానండి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ జాబ్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? ప్రస్తుత పరిస్థితుల్లో అంటే పిల్లల పట్ల అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? ఇవాళ సొసైటీ ఎలా అయిపోయిందంటేనండి, పేరెంట్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమాండ్ చిల్డ్రన్. ఫస్ట్ థింగ్, ఆ డేస్ దాటిపోయాయి. మేబీ అవర్ జనరేషన్ వాజ్ ద లాస్ట్ వేర్ పేరెంట్స్ వర్ ఏబుల్ టు కమాండ్ కిడ్స్. సో ఇప్పుడు కమాండ్ నడవదు కాబట్టి వాళ్ళతో ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది మనకి ఎప్పుడూ ఉండాలి. సో మేబీ వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, బట్ పియర్స్ ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ చిల్డ్రన్ మోర్ అండి. ఎంత మా పిల్లలు మేము వింటారు అలా అని అనుకున్నా కానీ at the end of the day peers and society is going to affect them more because వాళ్ళకి ఎక్స్పోజర్ అలా ఉంది. మనకి ఇదివరకు సెల్ ఫోన్ లేవు, ఇంతసేపు టీవీ ఎక్స్పోజర్ లేదు. సో గ్యారంటీగా వాటి అన్ని ఎక్స్పోజర్ పిల్లల మీద పనిచేస్తుంది. సో మన కాన్స్టెంట్గా వీ హ్యావ్ టు కీప్ టాకింగ్ టు దెమ్ అండ్ డిస్కస్ విత్ దెమ్ లాట్ ఆఫ్ థింగ్స్. అప్పుడు వాళ్ళు రైట్ దారిలో వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ ఏంటంటే అది కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందండి. నేను ఓవైపు చూసుకున్నట్లయితే చాలామంది మహిళలు అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. మరోవైపు చూస్తుంటే చాలామంది ఏంటంటే మనోవేదనకు గురి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకని అంటారు అలా? గ్యారంటీగా మహిళల వైపు నుంచి చూస్తే మనం ప్రోగ్రెస్ మాత్రం షూర్గా ఉందండి. చాలామంది పేరెంట్స్ని ఆఫ్ లేట్ వింటున్నాం ఏమనంటే అబ్బాయి కంటే మాకు అమ్మాయి కావాలి అనేది. అట్ ద సేమ్ టైం అది సొసైటీ మధ్యలో మొత్తంగా వెళ్ళిందా అంటే ఇంకా వెళ్ళలేదండి. వెనకబడిన ఇది ఇంకా ఉంది. దేర్ ఆర్ ఏరియాస్ వేర్ పీపుల్ ఆర్ స్టిల్ నాట్ ఎడ్యుకేటెడ్ అవన్నీ. సో అదంతా కూడా నార్మల్ స్టేజ్కి రావటానికి ఇంకా టైం పడుతుంది. బట్ వీఆర్ షూర్గా బేబీ స్టెప్స్ అయితే పడ్డాయండి. అందుకనే మన ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఫీమేల్ని అండ్ మీరు ఏదైతే అంటున్నారో ఉన్నత శిఖరాలను ఆలోచించడం చూస్తున్నాం. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ అండి. మేబీ అ డికేడ్ ఫ్రమ్ నౌ ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ అలాంటివి గ్యారంటీగా తగ్గుతాయి. బట్ అట్ ద సేమ్ టైం మహిళలే కాదండి, ఇన్ జనరల్గా కూడా ఈ ఇల్నెసెస్ లైక్ డిప్రెషన్ లాంటివి పెరిగాయి. బికాస్ మనకి ఇదివరకు ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఉండేగా, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో కాన్స్టెంట్గా పీపుల్కి ఎవరో ఒకరితో టచ్ ఉండేది, మాట్లాడుకోవటం ఉండేది, షేరింగ్ ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎవ్రీ వన్ ఈజ్ ఆక్యుపైడ్, హస్బెండ్ గోస్ టు వర్క్, వైఫ్ గోస్ టు వర్క్. సో ఆ షేరింగ్ అనేది రిలేటివ్గా తగ్గింది కాబట్టి ఇలాంటి డిప్రెసివ్ సైకోసిస్లు అవి పెరిగాయండి. మోర్ సో ఇన్ విమెన్. కాకపోతే వీ విల్ సీ ఎ చేంజ్ అండి ఫర్ షూర్ ఇన్ ఫ్యూచర్. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల కోసం ఎటువంటి చట్టాలని రూపకల్పన చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?
మనం ఎంత ముందుకెళ్తున్నాము అని అనుకున్నా కానీ బట్ ఎక్కడో ఒక చాట వింటూనే ఉన్నాము, మహిళల విషయంలో అది జరిగింది, చిన్నపిల్లలతో రాంగ్గా బిహేవ్ చేశారు, అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్, ఇవన్నీ. ఇంకా భయం కంప్లీట్గా పోయిందంటే పోలేదండి. పీపుల్ ఆర్ ఫేసింగ్ హెరాస్మెంట్స్ ఎట్ వర్క్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్, బట్ ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ వాట్ ఇట్ వాస్ బిఫోర్. లాస్ ఎలా రావాలంటే అండి, వెన్ సంథింగ్ సంథింగ్ హ్యాపెన్స్, సో దాని గురించి క్విక్గా మనం డెసిషన్ తీసుకోగలగాలి త్రూ ప్రాపర్ యాక్షన్స్ అన్నమాట. సో దాని గురించి లా కానీ ఏదైనా ఫాస్ట్గా యాక్షన్ చేసి ఫాస్ట్గా నిజాలేంటో తెలుసుకొని పడాల్సిన శిక్ష తొందరగా పడాలండి. లేకపోతే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే ఎప్పుడో 15 ఏళ్ళకి శిక్ష పడుతుంది. సో దే ఆర్ నాట్ వెరీ వరిడ్. ఎవడు చేయాలనుకుంటున్నాడో వాడు చేస్తూనే ఉండాలి. ఇవాళ జరిగితే రేపటికి మనం ఉండము అనే భయం కానీ మనుషుల్లో ఉంటే గ్యారంటీగా తక్కువ జరుగుతాయి. అది అలాంటి చట్టాలు రావాలి. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రం మహిళలకు కానివ్వండి, ప్రత్యేకించి యువకులకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటప్పుడేనండి, మేల్ అండ్ ఫీమేల్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అనేది మనం చెప్తూ పెంచాలి. మోర్ సో మనం మగపిల్లలకి చెప్పటం మొదలుపెట్టాలి. ఇదివరకు ఆడపిల్లల్ని తగ్గమని ఎలా చెప్పామో, ఇప్పుడు మగపిల్లల్ని ఇద్దరూ సేమే అని చెప్తూ పెంచితే కనుక గ్యారంటీగా రిజల్ట్స్ మనకి బాగుంటాయి అని అనిపిస్తుందండి. అండ్ ఈ ఇయర్ థీమ్ కూడా అదే, జెండర్ ఈక్వాలిటీ. So let's all strive and make a difference to the society, and I'm sure it will happen in future. I'm very optimistic it will happen in future. భవిష్యత్తులో అంటే మీ నుంచి అంటే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, లేదంటే ఎటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని మేము ఆశించవచ్చా? గ్యారంటీగా ఇది ఎప్పుడు టాప్ ఆఫ్ మై మైండ్ ఉంటుందండి. అంటే జస్ట్ ఫర్ ఫీమేల్సా అని కాదు, సొసైటీ గురించి ఏదో ఒకటి చేయాలి అని ఉంది. అండ్ మన హాస్పిటల్ వైపు నుంచి కూడా అవి థింక్ చేస్తున్నామండి. కొన్ని విలేజెస్లో అది పిల్లల ఎడ్యుకేషన్ గురించి కాన్సన్ట్రేట్ చేయటం, ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ త్రూ కొన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అదైతే కాన్సన్ట్రేషన్ ఉంది, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అట్ ద విలేజ్ లెవెల్, అది కూడా అని చెప్పి నేను పర్సనల్గా కూడా, అంటే ఇప్పుడు వాటి గురించి ఆలోచించే టైం కూడా ప్రస్తుతం లేదు, బట్ ఐ హ్యావ్ ఇట్ ఎట్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ అండ్ వీ విల్ షూర్లీ డూ ఇట్ అండి. ఐ విల్ టేక్ ఇట్ అప్ ఆన్ ఎ పర్సనల్ ఇది కూడా, అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇవి మహిళా దినోత్సవం సందర్భంగా మమతా రాయపాటి గారి మనసులోని మాటలు. కెమెరామెన్ మణికంఠతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు.